ఒక తూనిగ తేనె కోసం ఒక అందమైన గులాబీ పువ్వు వద్దకు వచ్చింది. గులాబీ తూనిగను చూసి చిరునవ్వుతో మాట్లాడింది. గులాబీ, ఏయ్ తూనిగ, ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి తేనె తాగిపోతావు. నీకు నా తేనె అంతగా నచ్చిందా? దాంతో తూనిగ నవ్వుతూ, అవును గులాబీ సోదరి, నీ పరిమళం, నీ తేనె చాలా మధురంగా ఉంటాయి. నాకు ఇది ఎంతో ప్రియమైనదిగా చెప్పాలి. కానీ నాకే కాదు, నువ్వు పూచినంత వరకు చుట్టుపక్కల అందరికీ ఆనందాన్ని కలిగిస్తావు. ఇప్పుడు గులాబీ తూనిగతో, నేను ఒక అద్భుతమైన గులాబీని, నీకేమన్నా కష్టాలుంటే నాతో చెప్పు, తీరుస్తాను అని చెబుతుంది. దానితో తేనెటీగ ఎగురుకుంటూ ఒక కోడిపిల్ల వద్దకు వచ్చి ఆగుతుంది. తూనిగ కోడిపిల్లతో, హే కోడిపిల్ల, నువ్వు ఇక్కడ ఒంటరిగా బాధగా ఎందుకు కూర్చున్నావు? నీకు ఏమయ్యింది అని అంటుంది. అప్పుడు కోడిపిల్ల కంటతడి పెట్టుకుంటూ, తూనిగ, నేను అల్లరి చేస్తూ పరిగెత్తుతూ ఉండగా నా రెక్క ఒకటి కొమ్మలలో ఇరుక్కుని విరిగిపోయింది. ఇప్పుడు నడవడానికి కూడా కష్టమవుతుంది. ఇక నా రెక్కలతో ఎగరలేనని చాలా బాధగా ఉంది అని కోడిపిల్ల చెబుతూ ఉంటుంది. నువ్వు ఎగరగలిగితే గులాబీ వద్దకు తీసుకెళ్ళాలని అనుకున్నానని తూనిగ ఎగిరిపోతుంది. తూనిగ ఎగురుకుంటూ వచ్చి, ఏయ్ కాకి సోదరి, నీకు ఏమైంది? నీ ముఖంలో బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అని అడుగుతుంది. అప్పుడు కాకి, నాకు చాలా బాధగా ఉంది. నేను నల్లగా ఉండడంతో అందరూ నన్ను చీదరించుకుంటున్నారని చెప్పింది. అప్పుడు తూనిగ అందమైన గులాబీ యువరాణి దగ్గరికి కాకిని తీసుకొని వస్తుంది. కాకి తన బాధ చెబుతూ ఉండగా గులాబీ యువరాణి ప్రత్యక్షం